సరే పరిస్థితుల్లో లొంగిపోవాల్సి వస్తుందా? వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రియా చౌదరి గారు. నమస్తే ప్రియా చౌదరి గారు. నమస్తే అండి. సో రమ్యకృష్ణ గారు మాట్లాడారంటే ఖచ్చితంగా మాటకు ఒక వెయిట్ ఉంటుంది. ఆమెమి ఒక సినిమాలో రెండు సినిమాలో చేసి వెళ్ళిపోయిన హీరోయిన్ కాదు. ఇవాళకి అదే హీరోయిన్ స్టేటస్ని ఆమె ఏ రోల్ ప్లే చేసినా కూడా ఆ పాత్ర కనిపిస్తుంది, రమ్యకృష్ణ కనపడదు. అంత కమాండ్ ఆవిడకి స్క్రీన్ మీద ఉంది, ప్రజెన్స్ మీద ఉంది, అందం అభినయం రెండు కలబోసినాం. ఇన్నాళ్ల తర్వాత ఆవిడ లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడారు, మళ్ళీ ఇవాళ కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అంటే ఇక్కడ ఒక విషయం వాసుదేవ్ గారు, ఆవిడ ఇప్పుడు ఎందుకు మాట్లాడారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు కాదు. నేనేమంటానంటే అసలు ఇప్పుడు మాట్లాడారు, దాని గురించి మాట్లాడదాం. అంటే ఈ ఆవిడ దాదాపు ఇండస్ట్రీకి వచ్చి ఆవిడ నా చిన్నప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి. అంటే ఇంచుమించు ఆవిడ ఏజ్ ఒక 3-4 ఏళ్ళు ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఉంటుందేమో. ఆవిడ ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 30 years అయిందండి. 3 దశాబ్దాలు కంప్లీట్గా చేసిన తర్వాత ఇప్పుడు మాట్లాడడము అనేటటువంటిది ఉందని చూసారా? అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉందనే అర్థం. లేదు అన్నప్పుడు ఒకప్పుడు ఉండేది అనేటటువంటిది ఏమన్నా మాట్లాడేవారేమో. కానీ ఇవాళ ఏం మాట్లాడారు అనంటే ఇది ఉంది అనేటటువంటిది ఇంకా మాట్లాడుతున్నారు. అంటే తాను పడినటువంటి బాధలు ప్లస్ ఇప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి బాధల్ని కూడా ఆమె ఒక స్టేజ్ మీద పంచుకోవాలి అని చెప్పేసి అని ఒక ఆలోచనతోటి ఆవిడ ఇప్పుడు ఎందుకు పంచుకున్నారు అనేది పెద్ద ప్రశ్న. మీరు కూడా నన్ను అడిగింది అదే, ఎందుకు పంచుకున్నారు అనంటే ఈరోజు ఒకవేళ ఆవిడ నిజంగా ట్వీట్ చేశారు అనేది నేను కూడా సెర్చ్ చేశాను. నేను ఎక్కువ ఇది వినిపిస్తుంది. బట్ ఇక్కడ నేనేమంటున్నానంటే ఇది వేదికగా ఈ యొక్క మాట ఎందుకు బయటకు వచ్చిందంటే ఈరోజు మిస్ వరల్డ్ పేరుతోటి, అందాల పోటీలతోటి, ఆ పోటీల పేరుతోటి ఇక్కడ తెలంగాణ ఒక పెద్ద అపప్రద నెత్తి మీద పెట్టుకుంది, మోయాల్సి వచ్చింది. విషయం ఏంటంటే ఈ 72 సంవత్సరాల్లో జరగనటువంటి ఒక అనీజీనెస్ అనుకోవాలా, లేకపోతే ఇది ఊహించిన పరిణామం అనుకోవాలా, లేకపోతే మన చేతగానితనం అనుకోవాలో, ఒక అపప్రద అయితే మాత్రం భారతదేశం నెత్తి మీద అయితే మాత్రం వేసుకున్నాం మనం. ఈ సందర్భంలో ఈ ట్వీట్ బయటకు వచ్చిందన్నా కూడా అంటే ఇంత పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఫేస్ చేస్తున్నారు అనేటటువంటి వాదన కూడా తెర మీదకి వచ్చిందని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఎందుకు మాట్లాడారు అనంటే అరే అక్కడ ఆమెకేమి జరగలేదు అని ఇక్కడ చాలామంది బొంకుతున్నారు. ఇంకొక విషయం నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆవిడ ఒకవేళ స్వచ్ఛందంగా రీసెంట్గా కనుక ఆవిడ స్పందించి ఉన్నట్టయితే కనుక నేనేమంటానంటే ఆమెను మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతున్నారంటే అండి చాలామంది ఇది ఖండిస్తున్నారు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఎలా చేశారు అని ఖండిస్తే ఈవెన్ జర్నలిస్టులతో సహా అండి, యూట్యూబర్లు కానీ జర్నలిస్టులు కానీ సోకాల్డ్ గెస్ట్లు కానీ మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నారంటే చివర్లో ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటి అని అంటే ఇది అందాల పోటీ అని ఆవిడకి తెలీదా, దీంట్లో ఇలాంటివి ఉంటాయని తెలీదా అని ఒక అవమానకరమైనటువంటి ముద్ర ఈ ఆడవాళ్ళ మీద వేయడం అనేటటువంటిది అది ఎంత బాధాకరం ఒకసారి చెప్పండి. బీయింగ్ ఏ ఉమెన్, బీయింగ్ ఏ హౌస్ వైఫ్, బీయింగ్ ఏ మదర్, బీయింగ్ ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, జర్నలిస్ట్ అనుకోండి, నాకే బాధ అనిపించింది ఆ వర్డ్స్ వింటే. అంటే ఇంకొకళ్ళు కూడా చాలా గొప్పగా మాట్లాడారు, గొంగల్లో అన్నం తినుకుంటూ మనం ఇవి ఏవో వేరుకుంటున్నాం అని చెప్పేసి. అన్నం గొంగల్లో పెట్టకండి దయచేసి. అన్నం దేంట్లో పెట్టాలండి? విస్తర్లో పెట్టాలా? ఆ విస్తరి వేసే ప్రయత్నం చేద్దాం అనేటటువంటిదే ఆవిడ అనుకోని ఉండొచ్చు కదా. ఆ వాదన బయటికి ఇప్పుడు రావాలి అనుకొని దాన్ని బయటికి తీసి ఉండొచ్చు కదా. ఆ ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి ఏదైనా ఆడది బయటకు వచ్చేసింది, అందం అనేటటువంటి పేరు ఉంది అంటే ఆ అందం పక్కన అమ్ముడుపోవటం అనేటటువంటి ట్యాగ్ తగిలిచ్చేసిన పెట్టిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు ఆవిడ చేశారని నేను అనుకుంటున్నానండి. రైట్. అంటే ఆవిడ వ్యాఖ్య చేయటాన్ని లర్న్డ్ పీపుల్ ఎవరైతే తప్పబట్టరు, కొంచెం సెన్సిబుల్ అండ్ లర్న్డ్ పీపుల్, సమాజం సెన్సిబుల్ సొసైటీ కూడా తప్పబట్టదు. మీరు అన్నట్టు ఆ కేటగిరీ ఎప్పుడూ ఉంటుంది, మీ క్లాస్ 4 కేటగిరీ ఎప్పుడూ ఉంటుంది. సో వాళ్ళు తప్పబడతారు, వీళ్ళు తప్పబెట్టారు వాళ్ళు తప్పబట్టలేదని కాదు. బట్ ఇండస్ట్రీలో ఉన్న ఈ మినేస్ని ఆవిడ హైలైట్ చేసి చూపించింది. ఇంతవరకు మాట్లాడిన వాళ్ళందరూ వాళ్ళ మాటకి ఎందుకు వెయిట్ లేకపోయిందంటే పాపం ఒక సినిమానో 2 సినిమాలో చేసుకోవటం, వెళ్ళిపోవటం, ఆ టార్చర్ భరించలేక వెళ్ళిపోవటం, అండ్ ఈ క్విడ్ ప్రోకోలకు అంగీకరించలేకపోవటం ఇవన్నీ. బట్ వేరాజ్ ఆవిడ షీ హాస్ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్. ఆవిడ మొత్తం సౌత్ ఇండియా హిందీ సినిమాల్లో కూడా ఆవిడ యాక్ట్ చేశారు. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇండస్ట్రీ, అటు బాలీవుడ్ కానీ ఇటు టాలీవుడ్ కానీ. అండ్ ఇవాళకి కూడా షీ కమాండ్స్